గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు అయితే మేము మార్నింగ్ 4కి అయితే లేచామండి. అరకు వెళ్దామని అందరూ ప్లాన్ చేసుకున్నాం. పిల్లలు అయితే లేపేస్తాం, ఈవిడ గారు ఎప్పుడు రెడీగా ఉంటారు. బయట వెదర్ చూస్తే అస్సలు బాగాలేదు. ఏంటి తగ్గిందా వర్షం? క్లైమేట్ అసలు బాగాలేదు. ఏం చేద్దామంట, వెళ్దామా? ఏంటో మీరు ప్లాన్ చేసినప్పుడు అలాగే ఉంటది. అంత మామూలుగా ఉండదు. మరి వెళ్దాం, అక్కడ చూద్దాం. ఎస్కోట్ వరకు వెళ్దాం, అక్కడ చూసి దాన్ని బట్టి ఏదో ఒకటి డిసైడ్ చేసుకుందాం. సరేనా? ఓకే. 4కి లేచాము కానీ 7కి స్టార్ట్ అయ్యామండి. చూడండి, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వేటు వరకు వెదర్ అయితే బాగాలేదు, చినుకులు పడుతున్నాయి. చూడాలి అక్కడ ఎలా ఉంటుందో. లెట్స్ గో. యూట్యూబ్లో వస్తుంది అయితే మేము అందరం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ హలో గాయస్, కాశీపట్నం శివాలయంకి అయితే వచ్చాం మేము. అరకు వెళ్లే ముందు అయితే కాశీపట్నం శివాలయంకి వచ్చాము. ఇదిగో చెట్టు తోరలో అయితే శివాలయం ఉంది. సో మేము దర్శించుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అవుతావా? ఎక్కడికి వెళ్తున్నాం పూజు? వీళ్ళు తిరుగుతారా? వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. చేస్తే చెయ్యొచ్చు. అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్. గాయస్, అరకు అయితే హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చేసాం. చూడండి, ఫుల్ పొగమంచు కూడా పడుతున్నాయి. అస్సలు చాలా బాగుంది వ్యూ అయితే. క్లైమేట్ అబ్బా అన్నీ అదిరిపోయాయి. ఈ పొగ మంచులో వేడి వేడి కబాబ్స్ తింటే ఎలా ఉంటుందో తెలుసా? కానీ ఈరోజు తినాం మేము, సాటర్డే కదా. మనం ఎక్కడికి వచ్చానో తెలుసా? అరకులో స్ట్రాబెరీ ఫామ్ కి. చూసారా? ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చాలా బాగుంది స్ట్రాబెరీ అయితే. చాలా బాగా ఫార్మింగ్ చేస్తున్నారా? చాలా బాగుంది. స్ట్రాబెర్రీ తోటలు ఇవన్నీ చేయడానికి వెళ్తుంది. మా చెల్లెలు దొంగతనం చేయడానికి వెళ్తున్నారు. చూడండి, తిడతారు. వచ్చింది చాలు. లవ్ లవ్ వచ్చేమో. చూసారా కాఫీ బీన్స్? ఇవన్నీ కాఫీ చెట్లు. కాఫీ బీన్స్ ఎండబెట్టి
నెక్స్ట్ డ్రై చేసి పౌడర్ చేసి మరి కాఫీలో కలుపు తాగేస్తాం. చూడండి కాఫీ బీన్స్ చెట్లు ఇవే, వీటి లోపల ఉంటాయి పిక్కలు. ఇది పిక్కలు. హలో గాయస్, మేమైతే వీస్ట్ అండ్ రిసార్ట్స్లో అయితే టెంట్ తీసుకున్నాం. పదండి చూపిస్తాం మాది ఎలా ఉంటుందో. చలో కావ్య. ఓకే ఓకే. మా వదిన కావ్య అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట టెంట్ ఎలా ఉంటుంది అది. ఒక్కొక్క టెంట్ అయితే 1000 రూపీస్ పడింది. నెక్స్ట్ క్యాంప్ ఫైర్కి అన్నిటికీ బాగుంటుందని మేము ఇది తీసుకున్నాం. సో లాస్ట్ ఉన్న 3 మనవి. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ క్యాంప్ ఫైర్కి అయితే అన్నీ సెట్ చేసుకుంటాం. లేటర్ యు మీట్ యు గైస్. బాయ్ బాయ్. మన టెంట్ లోపల ఎలా ఉందో అయితే చూద్దాం ఒకసారి. హలో గైస్. హాయ్. చూడండి 2 పరుపులు ఇచ్చారు, ఒక బ్లాంకెట్, 2 పిల్లోస్, 2 చేపలు కూడా ఇచ్చినట్టున్నారుగా. చేపలు మనవి. నాకు తెలీదు. హాయ్. చాలా బాగుంది, వర్త్. ఓకే. చూడండి మా వాళ్ళు సమోసాలు చెప్తున్నారు. అనే సమోసాలు ఎలా ఉన్నాయా? సమోసా టేస్ట్ ఎలా ఉంది చెప్పావా? సూపర్. చెప్పు మరి. ఎవరు చూడలేదు, చూడలేదు అసలు. రమై చూడలేదు. చూడు సమోసా ఎలా ఉంది చెప్పు. ఇక చూడు సమోసా ఎలా ఉంది. చాలా బాగుంది. ఎలా ఉంది తిని చెప్పు. కూర్చో. ఎలా ఉంది? బాగుందా? Happy wedding anniversary, both of you. నెక్స్ట్ కృష్ణ కావ్య వెళ్ళిపోండి, కట్ చేయకండి. మార్నింగ్ ఆల్. ఇది మార్కులో 2nd డే. నైట్ అయితే మా యానివర్సరీ కేక్ కట్ చేసాం. అందరు పడుకొని ఇప్పుడే లేచారు. క్యాంప్ ఫైర్ ఇంకా అవుతుంది. ఇంకందరం రెడీ అయితే స్టార్ట్ అయిపోతాం. గైస్ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మా అబ్బాయి హాయ్ చెప్పు నాన్న. నగెట్స్ తో స్టార్ట్ చేసాం. హాయ్. వెనకాల గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. మా వాళ్ళు అయితే కష్టపడుతున్నారు, వెళ్ళి చూద్దాం రండి. మామా ఏం చేస్తున్నావు? అండా బుజ్జి. నేను తిన్నాను, తినేస్తావా? మరి అరకొచ్చామంటే టేస్ట్ చేయాలి. బొగ్గుల మీద కాల్చుకొని. కాల్చు. ఎలా ఉంది? సూపర్. హలో గుడారం, ఏం చేస్తున్నారు? అన్నయ్య వేడి బ్రెడ్ ఆమ్లెట్. మరి వెజ్ మాకు వదినా టేస్ట్ చేసావా? అక్క నువ్వు మన ట్యూస్డే
మామ కష్టపడి ఎగ్ బుజ్జి అతను చూపించారు మహేష్ వాళ్ళ ఇంట్లో మటన్ బిర్యానీ కన్ఫర్మ్ నల్లి గోష్ బిర్యానీ ఫిష్ ఫ్రై అదేనా నల్లి గోష్ కాదు మాకు నల్లి గోష్ బిర్యానీ పిక్ చేసుకొని వాటి టేస్ట్ చూస్తే అబ్బా ఎంత బాగుంటుంది కదా. వర్షంలో పికింగే కొంచెం ఇబ్బందిగా ఉంది, బురదాగా ఉంది. చాలానే ఉన్నాయి ఇగో. వావ్, చూసారా ఎంత బాగున్నాయో. బురద స్ట్రాబెరీస్ అన్య స్ట్రాబెర్రీ ఈ సీజన్లోనే కాస్తాయా? ఎవ్రీ సీజన్ కాస్తాయా? ఈ సీజన్లోనే చెప్పండి. మనం సైడ్లో వేసేసిన కాయలు ఇవి. చూడండి ఫుల్ వర్షం, మంచు, రోడ్ అయితే అస్సలు బాగాలేదంట. అందుకే ఇంకా మేము వెళ్ళట్లేదు. మేమైతే పిల్లలు తీసుకొని ఉండిపోయాం. మాతో వచ్చిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ అయితే వెళ్ళారు కిందకి. మీరు ఎవరైనా కట్కి వాటర్ ఫాల్ వచ్చి చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కామెంట్లో షేర్ చేయండి. అరకు ఫేమస్ వేడి కాఫీ సూపర్. చల్ల క్లైమేట్, వేడి కాఫీ. ఇప్పుడైతే మన ఎస్కోట్ ఫేమస్ అయిన ముంతాజ్ హోటల్ అయితే ఉన్నాం. మాకైతే లక్కీగా సీట్స్ దొరికాయి. చాలా రష్గా ఉంది. పైన అయితే అసలు లేదంట, మాకు లక్కీగా దొరికింది. మేమైతే ముంతాజ్ స్పెషల్ బిర్యానీ, బటర్ నాన్స్, కాజు టమాటో అండ్ మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. కాకపోతే క్వాంటిటీ వైజ్ చాలా తక్కువ అనిపించింది. ఆ ప్రైస్కి క్వాంటిటీ అయితే వర్త్ కాదనిపించింది. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీకు బిర్యానీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ముంతాజ్ స్పెషల్ బిర్యానీ గ్రేవీతో టేస్ట్ చూద్దాం. సూపర్. లంచ్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంతటితో మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.